నారా లోకేష్ గారి తాతగారు ఎన్టీ రామారావు గారని పదే పదే చెప్పుకుంటా ఉన్నారు. మరి ఖర్జూర నాయుడు గారి పేరు మీరు ఎందుకు చెప్పుకోవట్లా? తెలుగు సాంప్రదాయంలో నాన్నగారి తండ్రిని తాతని పిలుస్తాం. మరి నారా లోకేష్ గారికి తెలుగు సాంప్రదాయం ప్రకారం తాత ఖర్జూర నాయుడు గారు అవ్వాలి కదా. ఆయన మీద మీకు గౌరవం ఉంటే ఆయనకు ఒక దండేసో కొద్దిగా పూలేసో దండం పెట్టుకోవచ్చు కదా. మీరు కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉందని ఖర్జూర నాయుడు గారిని ఏమన్నా చిన్న చూపు చూస్తున్నారా? నారా లోకేష్ గారు, మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. పదే పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు కదా మీరందరూ. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరు అసలు? ఆయన చెల్లెళ్ళు ఎవరు అంటే మీ మేనత్త గారు ఎవరు? లోకేష్ గారు అమరావతిలో శంకుస్థాపనకి, అమరావతిలో నారామహల్ శంకుస్థాపనకి మీ మేనత్త గారిని ఎందుకు ఆహ్వానించలేదు? కొప్పంలో కట్టుకున్న ఇంటి గృహప్రవేశానికి మీ మేనత్త గారిని ఎందుకు ఆహ్వానించలేదు? హెరిటేజ్ లో వాళ్ళకి ఎందుకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు? ఇటువంటి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మరి మీ నాయనమ్మ గారి ఆస్తి మాత్రం మదీనాగూడలో చాలా విలువైన ఆస్తి మాత్రం లోకేష్ గారి పేరు మీద రాయించుకుంటా ఉన్నారు. లోకేష్ గారి పేరు మీద రాయించుకున్నారు. వీటికి అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి.